ఒక ప్రక్క ప్రశాంతత మరియు గంభీరతతో ఉన్న బంగాళాఖాతం, మరి మూడు వైపులా ఎత్తైన పచ్చటి కొండల నడుమ పట్టణంలోని రణగొన ధ్వనులకు కోలాహలానికి దూరంగా, అలా అని నగరానికి మరీ దూరంగా కాకుండా సాగర తీరాన్ని కావలించుకొని ఉన్న రమణీయ దృశ్యభరితమైన సాగర్ నగర్లో విశాఖకే కాదు, రాష్ట్రానికే తలమానికమైనటువంటి ఒక బృహత్ దేవాలయ సమూహం దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునికి అంకితం. అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు కృష్ణుని యొక్క అధికారిక ప్రచారకునిగా అలుపు లేకుండా సనాతన ధర్మం యొక్క కీర్తిని నలుమూలలా చాటారు. పాశ్చాత్యులకు వారి మాతృభాష అయిన ఆంగ్లంలో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలనే తమ గురువుల మనోభీష్టం మరియు ఆదేశానుసారం ప్రభుపాదుల వారు 69 సంవత్సరాల పండు వృద్ధ వయస్సులో అమెరికా నగరంలోని న్యూయార్క్ నగరానికి జలమార్గాన పయనించి వెళ్లారు. ప్రతి పెద్ద పెద్ద నగరాలతో పాటు మారుమూల పల్లెల్లో కూడా శ్రీకృష్ణ నామం మారుమోగుతుందనే చైతన్య మహాప్రభు యొక్క భవిష్యత్ నమ్మకాలను వమ్ము కానీయకుండా అమెరికాలో విజయవంతంగా 1966లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారు. అంతేకాకుండా 10 సంవత్సరాల్లో ఆయన ప్రపంచాన్ని 14 సార్లు చుట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 108 ఇస్కాన్ మందిరాలను నెలకొల్పారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాలలోనూ 600 సెంటర్లతో 80కి పైగా వ్యవసాయ సమూహాలతో కలిపి 50 పాఠశాలలు, పలు ఆసుపత్రులు మరియు 90కి పైగా రెస్టారెంట్లతో ఇస్కాన్ విరాజిల్లుతోంది. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన మరియు త్వరితగతిన దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో విశాఖపట్నం ఒకటంటే అతిశయోక్తి కాదు. వైష్ణవ గౌడీయ సాంప్రదాయంలో కూడా విశాఖపట్నానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకానొకప్పుడు శ్రీ ప్రహ్లాద్ మహారాజ్ ద్వారా స్వయంగా సేవించబడిన శ్రీ శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి వారు వెలిసి ఉన్నారు. ప్రపంచంలోకెల్లా ఏకైక కూర్మ దేవాలయం శ్రీకూర్మం విశాఖకు అతి సమీపంలో ఉంది. మన ఈ విశాఖ నగరంలోనే స్వయంగా స్వామి ప్రహ్లాదునకు ఏమి చెప్పి ఉన్నారంటే, తననెవరైతే భక్తులు చిత్తశుద్ధితో ప్రార్థిస్తారో వారి యొక్క 14 తరాల వారు స్వయంగా భగవద్ధామానికి చేరుకోగలరని చెప్పడం విశేషం. కలియుగంలో సంకీర్తనోద్యమాన్ని ఎంతగానో ప్రచారంలోకి తెచ్చిన శ్రీ చైతన్య మహాప్రభువుల వారు పూరీ నుంచి మొదలైన తన యొక్క దక్షిణ భారత తీర్థయాత్ర సందర్భంగా శ్రీ సింహాచల క్షేత్రానికి వచ్చినప్పుడు తమ యొక్క పాద పద్మాలతో విశాఖకు పవిత్రత చేకూర్చి తరింపజేశారు. ఈ ప్రదేశానికి వచ్చినప్పుడే శ్రీ చైతన్య మహాప్రభువు వాసుదేవ విప్ర అనే వ్యక్తిని కుష్ఠరోగం నుండి విముక్తి గావించడం మరియు జారే దేఖో తారే కహో కృష్ణ ఉపదేశ్ అంటే కనిపించిన ప్రతి ఒక్కరికి కృష్ణుని ఉపదేశాలు బోధించు అనే సందేశాన్ని ఆదేశించి ఉపదేశించారు. శ్రీ శ్రీ రాధాకృష్ణుల విరాట్ మందిర నిర్మాణం ద్వారా విశాఖపట్నం గౌడీయ వైష్ణవ పట్టణంగా మరొకసారి చరిత్ర పుటలకెక్కబోతోంది. 1999వ సంవత్సరం మే నెలలో శ్రీ సాంబాదాస్ గారు మరియు ఆప్యాయతతో మాతాజీగా పిలువబడే ఆయన భార్య తమ గురువుగారి ఆదేశం మేరకు అమెరికాను వదిలి ఇక్కడ ఒక ఇస్కాన్ మందిరాన్ని స్థాపించేందుకు చేరుకున్నారు. అపరిచిత ప్రాంతమైన మన విశాఖ నగరంలో ఆర్థిక సహకారం, భాషా పరిచయం లేకుండానే కేవలం ఒక్క రాధాకృష్ణుల ఫోటోతో పాటు 5,000 రూపాయలు విలువ చేసే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథ సంపదను చేతపట్టుకొని నగరంలో అడుగుపెట్టారు. రాధాకృష్ణుల బృహత్ దేవాలయ నిర్మాణమనే సంకల్పం వారి మదిలో ఎల్లప్పుడూ రగులుతూనే ఉంది. ఈ కృష్ణ దేవాలయమే రాబోవు కాలంలో ఆంధ్ర రాష్ట్రపు కీర్తి కాబోతుందని ఈ దంపతులు అభివర్ణిస్తుంటారు. భగవద్గీత సందేశం, కృష్ణనామ సంకీర్తన మరియు హరే కృష్ణ మహామంత్ర మహాత్య ప్రచారాన్ని తమ జీవిత పరమార్థంగా చేపట్టారు. గీతా ప్రచారం కోసం ఒక మినీ బస్సును కొని దానిని ఆంధ్ర రాష్ట్రమంతటా శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల వితరణ కోసం వినియోగించారు. చిన్న అద్దె ఇంటిలో ఉంటూనే ప్రజలలో ఆధ్యాత్మిక చింతన మరియు చైతన్యం కలిగించే అనేక కార్యక్రమాలు చేపట్టారు. జన్మాష్టమి, రాధాష్టమి, రథయాత్ర, ఇస్కాన్ ఉత్సవ్ మరియు చిన్నారులకు వేసవి సెలవుల్లో గీతా సమ్మర్ క్యాంప్,
వంటివి వీటిలో బాగా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇవే కాకుండా ప్రతి ఆదివారం సండే ఫీస్ట్ ప్రోగ్రాం, చిన్నారులకు సండే స్కూల్, కాలేజీ విద్యార్థులకు సెమినార్లు, ఉచిత ప్రసాద వితరణ, పుస్తక వితరణ, నగర సంకీర్తన, హోమ్ సత్సంగ్ వంటివి నిత్యం చేపడుతున్న కార్యక్రమాలు. 2005వ సంవత్సరంలో సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఒక చక్కని విశాలమైన భూమితో ఇస్కాన్ మందిరానికి నాంది పలికారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవనీయ రెవెన్యూ మంత్రిగారైన ధర్మాన ప్రసాదరావు గారు భూమి పూజలో పాల్గొన్నారు. అక్షయ తృతీయ రోజున ప్రారంభమైన నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికీ అంతే జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందరో పురప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఇస్కాన్ దేవాలయ ప్రాజెక్టును ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు. ఎందరో వైష్ణవ గురువులు, స్వామీజీలు, ఇస్కాన్ అధ్యక్షులు విశాఖ ఇస్కాన్ను చూసి ఆశీర్వదించి అభినందిస్తున్నారు. శ్రీ శ్రీ రాధాకృష్ణులు, జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణుల విగ్రహాలు ఒక విశాలమైన హాలులో ప్రతిష్ఠించబడి ఉన్నవి. ఒక విశాలమైన అన్నదానం హాలు, ఆఫీసు, భక్తుల కొరకై కొన్ని గదులు నిర్మించారు. స్థలానికి వెనుక భాగాన లైఫ్ మెంబర్ల సౌకర్యార్థమై ఒక విశాలమైన గెస్ట్ హౌస్, సెమినార్ హాల్ మరియు బ్రహ్మచారి ఆశ్రమం కూడా నిర్మితమై ఉన్నాయి. గో సంరక్షణకై ఒక గోశాలను నిర్మించబడి దానిలో గోవులు అత్యంత శ్రద్ధతో సంరక్షింపబడుతున్నాయి. భవిష్యత్తులో ముఖ్య దేవాలయ నిర్మాణ